హాయ్, వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏడాది పాలన పూర్తి చేసుకోవడం అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన ఘనతగా చూడాలి. సో మ్యాటర్లోకి వెళ్దాం. నేను మీ మనోజ్, వెల్కమ్ టు హ్యాష్. ఎందుకంటే కాంగ్రెస్ అనే మహాసముద్రంలో ఎందరో నాయకులు ఉంటారు. అందరూ కాకలు తీరిన యోధులే. అంతేకాదు అందరూ పాత కాపులు అనుభవంతో రాటు తేలిన వారే. సో వారి మధ్యన పట్టుమని పదేళ్లు కూడా కాంగ్రెస్ నాయకుడిగా ముద్రలేని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నిభాయించుకుని రావడం అంటే మామూలు విషయం కాదు. సో అయితే రేవంత్ రెడ్డికి ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన వెనక అండగా కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. తెలంగాణను ప్రకటించినా కూడా తమకు అధికారం దక్కకపోయింది కదా అన్న చింతలో ఉన్న కాంగ్రెస్కి అధికారాన్ని తెచ్చి చూపించిన వారు రేవంత్ రెడ్డి. సో ఆయన మాస్ లీడర్. జనంలోకి వెళ్తే వారిని ఆకట్టుకునేలా మాట్లాడగల దిట్ట కూడా. అందుకే కాంగ్రెస్ ఆయనకు ఏరి కోరి పిసిసి చీఫ్గా చేసింది. సో ఆ మీదట అక్కడ నుంచి సీఎంగాను ప్రతిష్ఠించింది. సో ఈ మధ్యలో ఎందరూ సీనియర్లు అలకలు పోయినా కాంగ్రెస్ ఆయనకే ఛాన్స్ అని చెప్పేసేసింది. ఎందుకంటే కేసీఆర్ లాంటి మాటకారిని దూకుడు నేతను అంతే స్థాయిలో ఎదుర్కొనే సత్తా ఉన్నవారుగా ఆయన్ను కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అందుకే ఇప్పటికీ ప్రోత్సహిస్తుంది కూడా. సో ఇది ఒక విధంగా రేవంత్ రెడ్డికి అదృష్టంగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ సీఎంలలో ఆ మాదిరి స్వేచ్ఛను అందుకున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక కాంగ్రెస్కి దేశంలో అప్రతిహత విజయాలు కూడా ఏమీ దక్కట్లేదు. అందుకు కూడా తెలంగాణను గెలవాలని అనుకోవడం లేదు. సో అది కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇక రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారు. ఆయనకు అక్కడ నేతలతోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. తనకంటూ ఒక వర్గాన్ని ఆయన డెవలప్ చేస్తున్నారు. సో ఈ రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చూస్తే ఆయన కోసం ఉండేవారు అధికంగా కనిపిస్తారు. సో ఆ మీద తెలంగాణ రాజకీయ సమీకరణాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపుగాస్తున్నాయి. సో ఛాన్స్ దొరికితే చూసుకొని పోదామని చూస్తున్న బీజేపీ అవసరం అయితే ఏమైనా చేస్తుందన్నది కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని అంటారు చాలామంది. సో ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి బలమైన నాయకుడిగా కనిపించారు. ఆయన్నే కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుందా లేదా అన్నది భవిష్యత్తు చెబుతుంది. సో సినీ పరిశ్రమతో ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టుకోరు. సో మరీ ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా. సో కానీ రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగానే ఉంటున్నారు. సో వారిని పిలిచి మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పెట్టారు, కానీ వారి విన్నపాలను ఏ మేరకు అంగీకరించాలో తెలియదు. పైగా బెనిఫిట్ షోలు లేవు అనేసారని, టికెట్ల పెంపు ఉండదని చెప్పేశారని కూడా అంటున్నారు. సో ఇక ఇది సినీ పరిశ్రమను షాక్లోకి నెట్టేదేనని అంటున్నారు చాలామంది. సో ముంగిట్లో సంక్రాంతి వంటి బ్రహ్మాండమైన సీజన్ని ఉంచుకొని ఈ విధంగా చేసుకోవడం అంటే ఖచ్చితంగా నష్టపోతారన్న భయం అయితే సినీ పరిశ్రమలో ఉంది. దానికి తోడు ఒక పాన్ ఇండియా హీరో అరెస్ట్, ఇంకా మరో పాపులర్ హీరోకి చెందిన కన్వెన్షన్ని కూల్చివేయడం వంటివి కూడా చర్చకు వద్దన్న వస్తాయని అంటున్నారు. సో ఇక హైడ్రా పేరుతో చేసిన దూకుడు కూడా సామాన్యులకు అది చేరేంత వరకే వారి చప్పట్లకు నోచుకుంది. సో మూసీ నది సుందరీకరణ అంటూ చేసిన ప్రయత్నాలను కూడా బ్రేకులు పడటం వెనక సామాన్యుడి రెడ్ సిగ్నల్ ఉందని కూడా అంటున్నారు. ఇలా నిర్ణయాలు ఎప్పుడు అందరినీ సంతృప్తిపరచవు. అదేవిధంగా పాలన చేసినప్పుడు అందరినీ కలుపుకొని పోవడానికి కుదరకపోయిన ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లే కనిపించాయి. సో విపక్షం మీద అదే దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి సాగుతున్నారు. కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద విచారణ జరిపించుకోవాలనుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటుకు స్థలం ఇస్తామని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ తెలంగాణవాదానికి మళ్ళీ ఊతమిచ్చినట్లుగా ఉంటుందని కాంగ్రెస్లో ఒక వైపు చర్చ సాగుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయాలను దూకుడుగానే తీసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ లోపల బయట ఏం జరుగుతుందో కూడా తెలుసు. తెలంగాణ రాజకీయం తెలుసు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయము, ఎన్డీఏ రాజకీయము తెలుసు. సో వీటికి ఆకళింపు చేసుకున్న మీదటనే ఆయన తన స్పీడ్ని పెంచుకుంటూ పోతున్నారు. ఆయనలో ధీమాకు ఒక లెక్క ఉంది. అది అర్థమైన వారికే నిజంగా అర్థమవుతుంది. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.